వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ 2025 ఓజీ సెప్టెంబర్ 25న మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి ఈరోజు అసలు ఓజీ అంటే ఏంటి, సో ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి అని తెలిపేటువంటి ఒక సాంగ్ ఈరోజు వచ్చేసింది. ఈ పాట కోసం చాలా కాలం నుంచి అభిమానులు ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు ఈరోజు మేకర్స్ ఆ సాంగ్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. గతంలో అంటే 2024లో ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక మేఘం లాంటిది ఆడియన్స్లో కనిపించింది, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో. సో ఇప్పుడు ఆ మేఘం ఎలా ఉంటుందో పూర్తి స్థాయిలో ఆ లిరికల్ వీడియో ద్వారా మనకు తెలియజేశారు మేకర్స్. సుజిత్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాలో ఓజీగా, సో ఓజాస్ అంటున్నారు. యాక్చువల్గా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి అర్థం. మరి ఇందులో ఓజాస్ గంభీరా అని చెప్పేసి అతన్ని పిలుస్తూ ఉన్నారు. అది అంటే నిక్నేమా లేకపోతే నిజంగానే అతని పేరా లేకపోతే ఇంకేదన్నా పేరు ఉందా అతనికి అనేది మనకు తెలియాల్సింది. సినిమా చూస్తే కానీ మనకు తెలియదు. ఈ పాటలో 3 భాషలో మనకి లిరిక్స్ కనిపిస్తాయి. స్టార్టింగే జపనీస్ లిరిక్స్ తోటి ఈ సాంగ్ మొదలవటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత తెలుగు లిరిక్స్తో పాటు ఇంగ్లీష్ లిరిక్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. సో తెలుగు లిరిక్స్ వచ్చేటప్పటికి విశ్వ, శ్రీనివాస్ మోడీ అని చెప్పేసి ఇద్దరు రాశారు. విశ్వ చాలా కాలం నుంచి గేయ రచయితగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. శ్రీనివాస్ మోడీ ఈ మధ్యలోనే వస్తున్నటువంటి వ్యక్తి. సో వాళ్ళిద్దరూ కలిసి ఈ పాటని ఆ తెలుగు లిరిక్స్ రాశారు. రాజకుమారి అందులో మనకు కనిపిస్తుంది. ఆమె ఇంగ్లీష్ లిరిక్స్ రాసి తనే పాడింది, అలాగే తనే పర్ఫామ్ చేసింది కూడా ఆ పాటలో చూస్తే. సో మొత్తానికి ఓజీ అంటే ఏమిటి, సో అతని క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఈ పాటలోని లిరిక్స్ ద్వారా మనకు తెలియజేశారు. ఒక డ్రాగన్ లాగా తను వస్తాడు అని చెప్పేసి ఆ కత్తి పట్టుకొని ఓజీ ఒక్కొక్కటిని నరుక్కుంటా పోతూ ఉండేటువంటి ఆ సన్నివేశాల్ని ఈ లిరికల్ వీడియోలో మనకు చూపించారు. తమన్ స్వరాలు కూర్చున్నటువంటి ఆ పాట మాత్రం ఆద్యంతం కూడా ఒక ఉద్వేగభరితంగా, ఒక ఎమోషన్ తోటి సాగటం మనకు కనిపిస్తూ ఉంది. ఆ లిరిక్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ బీట్ తోటి పాటు. సో అందు గురించి మనం కనుక కొంచెం 0.75 స్పీడ్తో కనుక ఆ ప్లేబ్యాక్ కనుక మనం పెట్టుకుంటే కరెక్ట్గా మనకు ఆ లిరిక్స్ కూడా వినిపిస్తాయి. సో అందులో ఆ క్యారెక్టరైజేషన్ సంబంధించినటువంటి ఆ తెలుగు లిరిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పగ రగిలిన ఫైరు అంటే అతను ఒక ఫైరు, పగ రగిలిన ఫైరు అని చెప్పేసి ఆ లిరిక్స్లో రాసుకొస్తున్నారు. కలబడితే గుండెలో ఫియరు, మొదలెడితే మిగలరే ఎవరు అంటే ఇక అతను ఏదైనా ఒక మిషన్ మొదలు పెడితే ఎవడో మిగలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కసి పుడితే శత్రువే శివరు, శత్రువుకి శివరే అతను కనుక కసితో కనుక మొదలు పెడితే అని చెప్పి చెప్తున్నాడు. తను నిప్పు కళ్ళ పులి పొగరు, పులిలో ఉంటాడు నిప్పు కళ్ళ పులి. సో ఆ నిప్పు కళ్ళ పులి పొగరు ఎలా ఉంటుందో అలాంటి వాడు ఓజీ అని చెప్పేసి ఈ పాట ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆ పాటకి తమను ఏవైతే స్వరాలు కూర్చారో అది ఎంత ఎఫెక్టివ్గా ఉందో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అభిమానులకైతే వెర్రెక్కించే రీతిలో ఆ సాంగ్ ఉందనటంలో సందేహమే లేదు. కాకపోతే ఇక్కడ వయలెన్స్ని గ్లోరిఫై చేసినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో వయలెన్స్ అనేది కాసుల వర్షం కురిపించేటువంటి ఒక ఎలిమెంట్గా, సినిమాటిక్ ఎలిమెంట్గా చాలామంది భావిస్తూ ఉన్నారు. సో అదే తరహాలో ఓజీలో కూడా వైలెన్స్ అనేది ప్రధానమైనటువంటి ఒక ఎలిమెంట్గా కనిపిస్తుందని చెప్పేసి ఈ పాట ద్వారా కూడా మనకు అర్థమవుతూ ఉంది. అప్పుడు టీజర్లో చెప్పారు, ఇప్పుడు పాటతో అయితే పూర్తిగా మనకి స్పష్టమైపోయింది ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. చాలా కాలంగా అంటే ఎప్పుడో గతంలో కూడా నేను చెప్పాను, అత్తారింటికి దారేదనే సినిమా తర్వాత మళ్ళొక బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో రాబోతోంది అనేటువంటి ఒక ఫీల్ అయితే ఈ సినిమా ద్వారా మనకు కలుగుతుంది. ఆ టైటిల్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు ఈ పాటతో అయితే మరింత బాగా అది స్పష్టమవుతుందని చెప్పాలి.
హరిహర వీరమల్లు సినిమా సో గత వారం వచ్చింది. అభిమానులైతే మొదటి రోజు ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ సినిమాను చూసి ఆయన కెరీర్లో, పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. కానీ తర్వాత అది సస్టైన్ కాలేదు. చివరికి అది ఒక డిజాస్టర్గానే మిగిలే పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ ఆ థియేట్రికల్ రన్ కూడా పూర్తిగా వచ్చిందని చెప్పేసి దానికి వస్తున్నటువంటి కలెక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఓజీ సెప్టెంబర్ 25న రావడం ఖాయమని చెప్పేసి చివరిలో మరోసారి ఈ లిరికల్ వీడియో చివరిలో చెప్పేశారు మనకి. అంటే తగ్గేదేలే అని చెప్పేసి వాడు చెప్పేసినట్టే మేకర్స్. అదే రోజు నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 కూడా విడుదల కాబోతోంది. సో దాంతో ఓజీ ఢీకొనబోతుంది. మరి ఇప్పుడు ఈ పాట అయితే వచ్చింది. ఈ పాటతోటే సో ఆ సినిమా ఎలా ఉండబోతోంది అని ఒక శాంపిల్ చూపించినట్లుగా అయ్యింది. విత్ ఇన్ నో టైం ఇది ఎంత ఆదరణ పొందుతుందో దానికి వస్తున్నటువంటి వ్యూస్ అయితే తెలియజేస్తూ ఉన్నాయి. సో 4-5 గంటల లోపలనే ఈ పాటకి ఆల్మోస్ట్ 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. మ్యూజిక్ యూట్యూబ్ మ్యూజిక్లో #1 ప్లేస్లో ఇది ట్రెండ్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ఓజీ మీద అంచనాలు పెంచడానికైతే ఈ పాట బాగా దోహదం చేసిందని చెప్పొచ్చు. మరి జపనీస్ లిరిక్స్ ఎందుకున్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకి ఒక సర్ప్రైజింగ్ అంశం అని చెప్పేసి చెప్పాలి. సో జపాన్కి సంబంధించినటువంటి ఏదైనా అంశం కూడా ఇందులో మిళితమే ఉందా అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. ఇందులో ఓజీ వెనక హరీష్ ఉత్తమన్ కూడా అతను అనుచరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఓజీ క్యారెక్టర్ ఇండియాకి మాత్రమే పరిమితం కాదు, అది ఇతర దేశాలలో కూడా ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ సాంగ్ అయితే కలగజేసింది. మొత్తానికి జపాన్తో మాత్రం ఏదో ఒక లింక్ ఉన్నట్టుగా మనకు కలుగుతూ ఉంది. అందులో చూపించినటువంటి షాడోస్ రూపంలో కానివ్వండి, కొన్ని యానిమేషన్ రూపంలో కానివ్వండి, చూపించినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అది పవన్ కళ్యాణ్ ఎంత వైలెంట్గా ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్గా కనిపించబోతున్నాడో తెలియజేస్తుందని చెప్పాలి. ప్రియాంక అరుణ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉంది. అయితే ఆమెకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి గ్లిమ్స్ మన ముందుకు రాలేదు. ఈ సినిమాలో విలన్గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు, బాలీవుడ్ యాక్టర్. సో అక్కడ అతను చాలా పాపులర్ యాక్టర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. సో ప్రస్తుతం అతని హవా హీరోగా తగ్గిపోయింది, కానీ బట్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్ తోటి అతను తన హవా కొనసాగిస్తున్నాడని చెప్పాలి. సుజిత్ అతన్ని ఇప్పుడు మనకి విలన్గా తెలుగు ఫీల్డ్కి పరిచయం చేస్తూ ఉన్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఇప్పుడు వచ్చినటువంటి ఈ పాట ఏదైతే ఉందో వైరల్ అవుతూ ఉంది యూట్యూబ్లో. ఖచ్చితంగా ఈ సినిమాకి, ఓజీ అనే సినిమాకి ఈ పాటతోటి మాత్రం ఒక ఊపు వచ్చిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ తోటి మరి మేకర్స్ మన ముందుకు వస్తారో అవి ఇంకెంత సంచలనం సృష్టించి ఈ సినిమాకి మరింత అంచనాలు పెంచడానికి దోహదం చేస్తాయో లెట్ us wait and see.